రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ ఘటన జరిగింది. సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ యూనిట్ కి చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ షూటింగ్ లో అయితే విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఒకరైతే మృతి చెందినట్టుగా తెలుస్తుంది, అలాగే మరో 4గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్ షూటింగ్ లో చేయాల్సి ఉంది. ఈ షూటింగ్ వెళ్తున్నటువంటి ప్రొడక్షన్ వాహనం ఏదైతే దానికి ఈరోజు అబ్దుల్లాపూర్ దగ్గర యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ లో ఒక మృతి జరిగింది. అలాగే ఒక 5గురు తీవ్రంగా గాయపడ్డ దగ్గరలోని మనోజ్ఞ హాస్పిటల్ తరలించారు. అయితే వాహనం స్పీడ్ గా వెళ్తున్న వాహనం పక్కన డివైడర్ ని చుట్టుకోవడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎర్లీ మార్నింగ్ రావడం కదా, సినిమా సిటీలోనే ఎర్లీ మార్నింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎర్లీ మార్నింగ్ వేటప్పుడు కొంచెం డ్రైవర్ కొంచెం అప్రమత్తంగా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ షూటింగ్ చేయాలన్న తొందరలోనే దగ్గర డివైడ్ తీసుకోకుండా యాక్సిడెంట్ తెలుస్తుంది. ఇందులో ఒకరు చనిపోగా మిగతా 5 కూడా గాయాలు తెలుస్తుంది. దగ్గరలోని అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గరలో హాస్పిటల్ మనోజ్ఞ హాస్పిటల్ వీళ్ళందరినీ చేర్చాలని తెలుస్తుంది. అంటే ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కనీసం కొంచెం వీరేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి కాకపోతే దీనికి సంబంధించిన వివరాలుగా పూర్తి తెలుస్తుంది. సంపత్, అలాగే ఎవరైతే చనిపోయారో అతనికి సినిమా ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ప్రొడ్యూసర్స్ నుంచి ఏమైనా భరోసా ఇచ్చారా? ఎందుకంటే ఈ షూటింగ్ సమయంలో కాబట్టి ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమా నిర్మిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి బయట వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాహనం ఎదుగుతారు. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ స్టేషన్స్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ పద్ధతిని నడుచుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఈ యాక్సిడెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని కానీ అలాగే ఈ ఎవరైతే యాక్సిడెంట్ జరిగినా వాళ్ళకి తగిన న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళు చూసుకుంటే కష్టం. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందా దాన్ని బట్టి కూడా వీళ్ళు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే వాళ్ళకి నష్టపరిహారాలు చెల్లించే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.